భారతీయుడు ట్రూ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో తెలుసా? చిత్రాలు అయితే వచ్చాయి, వాటిలో చాలా సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. దాంతో పాటుగా ఆయనకు లోకనాయకుడు అనే ఒక బిరుదు కూడా సంపాదించి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలో తమిళంలో ఆయనకు ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉందో తెలుగులో కూడా అంతే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక 1996వ సంవత్సరంలో కమల్ హాసన్ హీరోగా, శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఒక క్లాసికల్ హిట్ సినిమాగా నిలిచిపోయిందనే చెప్పాలి. అలాంటి ఒక భారతీయ సినిమాకి 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ని తీశారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపుగా 300 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తెలుగులో ఈ సినిమాను 25 కోట్లకు అమ్మేశారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 26 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. నిజానికి శంకర్ కి తెలుగులో ఉన్నటువంటి మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి రైట్స్ అమ్ముడుపోతున్నాయనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ అయితే కనుక మరోసారి శంకర్ పాన్ ఇండియాలో తన సత్తాని చాటుతాడు. ఫ్లాప్ అయితే మాత్రం శంకర్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి దర్శకులందరూ కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఉన్నారు. కాబట్టి శంకర్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఆయనకి భారీ సక్సెస్ ని ఇస్తుందా లేదా అనేది ఇంకా వేచి చూడాలి మరి.